టెంపుల్ వీడియోస్ అయితే మాత్రం బయట అవుట్ సైడ్ ఎలా ఉందో అవే పెట్టాను. కోనేరును టెంపుల్ అవుట్ సైడ్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో మీకు ఆ వీడియో చూపిస్తున్నాను. ఎందుకంటే అసలు లోపల పర్మిషన్ కెమెరాతో షూట్ చేయకూడదు, అందుకు లోపల కెమెరాతో షూట్ చేయడానికి అవ్వలేదు. బయట జస్ట్ ఫ్రంట్ వ్యూ పాయింట్ ఒకటే నేను షూట్ చేసాను, కోనేరు అంతే ఫ్రెండ్స్. లోపలైతే షూట్ చేయడానికి అవ్వలేదు నాకు. ఇంకెక్కడ మీకు చూపించడానికి ఏట్లేవు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అరసవిల్లి దర్శనం అయితే అయిపోయింది. నేను ఇక్కడ నుంచి శ్రీకూర్మం వెళ్తున్నాను ఫ్రెండ్స్. శ్రీకూర్మనాథ స్వామి దేవస్థానం శ్రీకాకుళం నుండి 15 కిలోమీటర్ దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతారు. భారతదేశంలో కూర్మావతారం మందిరం ఇదొకటే ఉంది ఫ్రెండ్స్. ఈ మందిరం శిల్పకళా శైలి విశిష్టమైనది. ఇక్కడ స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం, ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఈ ఆలయం 2వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలామంది నమ్ముతారు ఫ్రెండ్స్. ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్ ఉంటే, ఈ ఆలయం మాత్రం గర్భగుడిలో ఎడంవైపు గోడ మూలంగా శ్రీకూర్మనాథుడు అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, భక్తులకు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగెత్తు 5 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు కొలతలు గల రాతి పీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. 2.5 అడుగుల పొడవు అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం, చివరిగా పశ్చిమ భీముఖంగా తోకతో 3 భాగాలుగా శ్రీకూర్మం కనిపిస్తుంది. మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కనిపిస్తాయి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహం అంతటా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు ఫ్రెండ్స్. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్ళడం వైష్ణవ సాంప్రదాయానికి భిన్నమైన ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమరుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనికి అడ్డగించాడు. దాంతో అతడు భైరవునిపై ఆగ్రహంతో అతనికి గిరగిర తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాన్ని చల్లారని బలరాముడు కూర్మావతారంలో ఆలయం భూమిపై మరెక్కడ ఉండకూడదని శపించాడంట. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాథ స్వామి ఆలయంగా విరజిల్లుతుంది. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగు భాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తల్లతల్లాడుతూ ఉండడం విశేషం అంట ఫ్రెండ్స్. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడుతూ కనిపించారంట. అందువల్లే ఆ పుష్కరిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని గోపీచంద్రం అని కూడా అంటారు. మహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభూ ఆలయం శ్రీకూర్మ ఆలయం. ఇక్కడ తాబేలు అవతారం. ఈ ఆలయంలో స్వామివారు తాబేలు అవతారంలో కనిపిస్తారు. విష్ణు ప్రముఖ దశావతారాల్లో 2వ అవతారం. దుర్గామాత వైష్ణవదేవి రూపంలో ఉన్న ప్రపంచం 2వ ఆలయం ఇది. ఇతర వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఆది శంకరాచార్య, రామానుజాచార్య,
నరహరి తీర్థ చైతన్య మహాప్రభు అనేక గొప్ప రాజులు సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు. శ్రీకాకుళం పట్టణం పాత బస్టాండ్ నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవెల్లి మీదుగా ఆర్టీసీ వారి బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నడుస్తాయి. అంతేకాక ఆటోలు ట్యాక్సీలు ఉన్నాయి. మీకు వసంతి రూములు గట్ట కావాలంటే శ్రీకాకుళం పట్టణంలోనే మీకు అవైలబుల్గా దొరుకుతాయి. అనేక లక్షల సంవత్సరములకు పూర్వం నాటిదైన ఈ క్షేత్రములో ఆలయము శిథిలమైన ప్రతిసారి నూతనముగా అనేక సార్లు నిర్మాణం జరిగిందని ఇప్పటి దేవాలయము సుమారు 700 సంవత్సరముల నాటిదని తెలుసు. ఈ టెంపుల్ 700 సంవత్సరాల క్రితం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్.